లో ఇటాలియన్ మార్బుల్ గోడలు, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తో బాత్రూమ్ ఫిట్టింగ్స్, మసాజ్ స్టోర్ రూమ్. రామారావు ఏం వినాలి? మీరు చెప్పిందంత వినరు. ఇక్కడ సబ్జెక్ట్ డిబేట్ అవ్వకండి దయచేసి. మీరు అడిగిన ప్రశ్నకు అనుబంధం అడగండి. మీరు ప్రశ్నలే ఏం మెటీరియల్ వాడారని అడగలేదుగా. మీరు ఏం మెటీరియల్ అడిగితే అది వాడారు ఇది వాడలేదని చెప్పొచ్చు. మీరు దయచేసి కాంట్రవర్సీ చేయకండి, సభను కాంట్రవర్సీ చేయకండి. మీరు కాంట్రవర్సీ చేయకండి సభని ప్లీజ్. మీరు అడగండి సబ్జెక్ట్ అడగండి. మీరు సబ్జెక్ట్ అడగండి. మీరు అనుకున్న సబ్జెక్ట్ కాదు. అధ్యక్ష, మీరు అడిగిన ప్రశ్న చూసి దానికి సప్లిమెంటరీ అడగండి. ఇందులో ప్యాలెస్ లో సోకుల కోసం 120 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. సోకుల కోసం 120 కోట్లు ఖర్చు పెట్టారు. దేనికొందో ఇక్కడ చెప్పారు కదా, దేనికొందో ఇటాలియన్ మార్బుల్ గోడలు దేనికి కట్టారు. సభ్యుడు మాట్లాడేటప్పుడు అనవసరంగా డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు అధ్యక్ష. సభ్యుడు మాట్లాడేటప్పుడు అనవసరంగా డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. అది ప్లీజ్ మాధవ్ గారు కూర్చోండి. నాయుడు గారు కూర్చోండి. చిరంజీవి గారు కూర్చోండి. రామారావు గారు అడగండి. ఇంత లావిష్గా కట్టిన బిల్డింగ్స్ ని ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఏ విధంగా ఉపయోగించబోతుంది, అసలు ప్రజల వాసులకు ఏమైనా ఉపయోగం ఉందా, రాష్ట్ర ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా, గౌరవ మంత్రి గారిని చెప్పాల్సిందిగా నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. మంత్రి గారు ప్లీజ్ మంత్రి గారు చెప్తున్నారు. కూర్చోండి ప్లీజ్ కూర్చోండి అధ్యక్ష. మంత్రి గారు చెప్పండి. ప్రధానమైనటువంటి సమస్య ఉత్పన్నమైన దానికి కారణం వారు అడిగిన ప్రకారంగా ఏదైతే దేనికోసం అయితే కేటాయించబడిందో దానికి భిన్నంగా అక్కడ ఉన్నటువంటి కొండలు మరియు నీటి వనరుల విషయంలో స్థానిక ప్రజల అనుమతి లేకుండానే భూ వినియోగ మార్పిడి జరిగిందనేది ప్రధానమైన సమస్య. అదేవిధంగా ఋషికొండకి అపారమైన నష్టం కలిగించారండి. ఇక్కడ అధ్యక్ష, విశాఖపట్నం ఋషికొండ బీచ్ అనేది అది పూర్తిగా మనకి బ్లూ ఫ్లాగ్ బీచ్ అధ్యక్ష. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీచ్ల్లోనూ బ్లూ ఫ్లాగ్ బీచ్ ఏదైనా ఉందంటే అది ఋషికొండ బీచ్ అధ్యక్ష. ఆ బీచ్ లో ఏ ఉద్దేశంతో అయితే దీన్ని ప్రారంభించారో ఏం చెప్పారంటే, అంతకుముందు అక్కడ 58 గదులతోటి ఒక అద్భుతమైనటువంటి రిసార్ట్ ఉండేది, హరిత రిసార్ట్. మనకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని రిసార్ట్స్ కంటే కూడా బెటర్ ఇన్కమ్ ఇచ్చినటువంటి రిసార్ట్స్. ఒక సంవత్సరంలో 7 కోట్ల నుంచి 16 కోట్ల వరకు ఆదాయం ఇచ్చినటువంటి రిసార్ట్స్ అవి డిమాలిష్ చేశారు. అన్ని అద్భుతంగా ఉండగానే అవి డిమాలిష్ చేసేటప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే, ఇంతకంటే అద్భుతమైన రిసార్ట్స్ కడతాం, ఇంతకంటే ఎక్కువ మందికి ఉపయోగంలోకి తీసుకొస్తామని చెప్పి అక్కడ వారు కట్టింది ఈ ప్యాలెస్. అందులో ఉంది, చదువుకోండి. ఇవాళ అక్కడ గజెట్ లో ఉందో అవన్నీ చదువుకోండి. వాళ్ళు చేసింది, వాళ్ళు గదులు కడతామని చెప్పి చేసిన పని ఏంటి తెలుసా అధ్యక్ష? విజయనగరం బ్లాక్ అని కట్టారు. అందులో 3 బ్లాకులు అప్పటి ముఖ్యమంత్రి గారికి, అప్పుడు వారి కుటుంబ సభ్యులకి ఏర్పడేలాగా. కళింగ బ్లాక్ అని కట్టారు, అందులో అఫీషియల్స్ కి. అదేవిధంగా గల్బదీ బ్లాక్ అని కట్టారు. దాని తర్వాత వేంగి బ్లాక్ అని కట్టారు. ఇవన్నీ కూడా 7 బ్లాకులు కట్టి 7 బ్లాకుల్లో మొత్తం అన్ని కలిపి మనకు రూములను వేడే మేము ప్రత్యక్షంగా చూసాం. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చూశారు, ముఖ్యమంత్రి గారు చూశారు, మేము వెళ్ళి చూసాం. వీళ్ళు చెప్పిన మాట వాళ్ళు ఆ రోజున అప్లికేషన్ పెట్టినప్పుడు విని సావధానంగా వినండి. ఇప్పుడు అప్లికేషన్ పెట్టినప్పుడు వాళ్ళు చెప్పిన మాట, దీన్ని బెటర్ రిసార్ట్ గా చేస్తామని చెప్పి చివరిలో ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష. ఆ జీవో ఇచ్చినప్పుడు దీన్ని ముఖ్యమంత్రి గారి యొక్క నివాసం కోసం జీవో నెంబర్ కూడా చెప్పాను. కమాన్ రండి తీసుకుందాం. జీవో నెంబర్ లో చెప్పింది ముఖ్యమంత్రి గారికి నివాసం కోసం, క్యాంప్ ఆఫీస్ కోసం కట్టుకుంటామని చెప్పారు. అదేవిధంగా మంత్రులు ఎవరైనా అక్కడికి వచ్చినప్పుడు ఉండడానికి కడతామని చెప్పారు. వచ్చిన ఒరిజినల్ అప్లికేషన్ లో ఏం చెప్పారు? మేము మంచి రిసార్ట్స్ కడతాం, ఇంతకంటే అద్భుతంగా చేస్తామని చెప్పి ఈ రకంగా చేశారు. ఇందులో మొత్తం అన్ని కలిపి వాళ్ళు ఖర్చు పెట్టింది 481 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, దీంట్లో బాత్ టబ్ ఉంది అధ్యక్ష,
12 లక్షల రూపాయలు. అవి మొత్తం మీరు తీసుకుంటే లోపలికి వెళితే ఇంద్రభవనం అధ్యక్ష, ఇంద్రభవనం మీరు నిజంగా జెన్యూన్ గా చెప్పిన ప్రకారం చేసుంటే ఎందుకు మీరు అందరినీ రానివ్వలేదు? మీకు ఆ రోజు ఒక సామెత ఉంది అధ్యక్ష, ఒక సామెత చెప్తాను. ఇది ఎంత వైలేషన్ అంటే స్పష్టంగా వైలేషన్ అధ్యక్ష. మీరు జీవో నంబర్ ఇస్తాను మీకు, వాళ్ళు పెట్టిన అప్లికేషన్ మీ టేబుల్ మీద పెడతాను. ఆ అప్లికేషన్ కానీ జీవో నెంబర్ కానీ చూడండి, ఎక్కడా కూడా పొంతం లేదు. మంత్రి గారు, ఆ రోజు చిన్న అయిపోతే ఆ రోజు మనకి విన్నాం మనం ఏదంటే ఓం మహానగరం తగలకపోతుంటే ఫిడేలు వాయించినటువంటి నియోజకవర్గంలాగా ఆనాటి ప్రశ్న వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంటే